హాయ్ హలో అందరికీ వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సూపర్ ఫాస్ట్ న్యూస్. ఏపీలోని ప్రజలకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఇళ్లకు స్మార్ట్ మీటర్లపై ఏపీ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. అయితే వివరాల్లోకి మనం వెళ్ళబోయే ముందు మీరు కానీ మన ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. అలాగే పక్కనున్న గంట సింబల్ని కూడా ఆన్ చేసుకోండి. ఇక ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. అయితే ఏపీలో ఇళ్లకు విద్యుత్ స్మార్ట్ మీటర్లు బిగించేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలపై ఆందోళన వ్యక్తమవుతుంది. స్మార్ట్ మీటర్ల బిగింపుతో ఎక్కువ బిల్లులు వచ్చే అవకాశం ఉందని, వాడినా వాడకపోయినా బిల్లులు పడతాయనే భావన సాధారణ ప్రజల్లో ఉంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ మీటర్ల బిగించేందుకు ఇళ్లకు వస్తున్న విద్యుత్ శాఖ సిబ్బందిని పలుచోట్ల అడ్డుకున్నట్లు ఘటనలు చోటు చేసుకున్నట్లు తెలిపారు. అయితే ఈ నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ విశాఖపట్నంలో విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష నిర్వహించిన మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రజల అంగీకారం లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించవద్దని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. పారిశ్రామిక వ్యాపార సంస్థలకు మాత్రమే స్మార్ట్ మీటర్లు బిగించాలని సూచించారు. వ్యవసాయానికి స్మార్ట్ మీటర్లు బిగించేదే లేదని కూడా మరోసారి స్పష్టం చేశారు. అయితే స్మార్ట్ మీటర్లపై సోషల్ మీడియాలో కొంతమంది లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని, స్మార్ట్ మీటర్ల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని అధికారుల్ని మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. అయితే ఇళ్లకు స్మార్ట్ మీటర్లు బిగించే ముందు చెక్ మీటర్లతో ప్రజల సందేహాలు నివృత్తి చేయాలని మంత్రి సూచించారు. ప్రజల ఆమోదం లేనిదే ఏ విషయం మీద కూడా ముందుకు వెళ్లేదే లేదని మరోసారి వెల్లడించారు. అలాగే మరోవైపు విద్యుత్ సరఫరాలో అవరోధాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్న మంత్రి గొట్టిపాటి ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో వోల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని అధికారుల్ని ఆదేశించారు. అలాగే మరోవైపు ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని సిఎండి పృథ్వీతేజను ఆదేశించారు. ఇందుకోసం స్థానిక కాంట్రాక్టర్ల సహాయం తీసుకోవాలని మంత్రి సూచించారు. అలాగే ఆర్డీఎస్ఎస్ పనులు తొలి దశ పూర్తి అయితే కానీ రెండో దశకు నిధులు కోరలేమని అధికారులకు మంత్రి గొట్టిపాటి స్పష్టం చేశారు. అలాగే పీఎం సూర్యఘర్ పై కూడా ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. ప్రతి నియోజకవర్గంలో 10,000 పీఎం సూర్యఘర్ కనెక్షన్లు అందించాలని ఆదేశించారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ అయిపోండి.